హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చూద్దాం. 10 నిమిషాల్లో అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా టేస్టీగా ఈ టీ టైమ్ స్నాక్స్ అనేవి చేయొచ్చండి. టీ టైమ్ స్నాక్సే కాదండి, చిన్నపిల్లలు అడిగిన వెంటనే కూడా మనం కుక్ చేసి వారికి సర్వ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బంగాళదుంపను తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత నేను చూపించే విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా పొడవుగా నిలువుగా కట్ చేసుకోండి. వీటిని ఒక గిన్నెలోకి వేసుకుని ఒక అర గ్లాస్ వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసుకోండి. ఇవి రెండు వాటర్లో కలిసేంత వరకు కలుపుకుని గిన్నెకు మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఉడికిన తర్వాత చూద్దాం. ఉడికిన తర్వాత దుంపల్లో ఉన్న వాటర్ అన్నీ కూడా తీసేసుకుని చల్లారిన తర్వాత దుంపని వెనక వైపు ఉన్న పీలంతా ఓపెన్ చేయండి. ఇలా 4 ముక్కలకి కూడా ఓపెన్ చేసుకున్నాం కదా, ఈ ప్లేట్ పక్కన ఉంచండి. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. సూజీ రవ్వ అంటాం, ఉప్మా రవ్వ అంటాం, బొంబాయి రవ్వ అంటాం, ఏదైనా కూడా ఒకటే కదా. ఈ రవ్వని తీసుకున్నాం కదా, ఈ కప్పు పక్కన పెట్టండి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఏ కప్పుతో రవ్వ తీసుకుంటే అదే కప్పుతో 2 కప్పుల వాటర్ తీసుకోండి. దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, ఎండుమిర్చి పొడి, అలాగే కొంచెంగా మిరియాల పొడి వేసుకోండి. సన్నగా కడిగి కట్ చేసి తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కొన్ని కరివేపాకులు కూడా వేసుకోండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని చిటికెడు పసుపు వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ అని చెప్పాను కదా, చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో కారమైనా యాడ్ చేసుకోవచ్చండి. చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకున్న పొడి, దానిని 1 టీ స్పూన్ వేసాను. దాని ప్లేస్లో మీరు కారమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ కాగుతున్నప్పుడు వాటర్ని టేస్ట్ చూసి సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా పోసుకుని వాటర్ని బాగా కలిపిన తర్వాత ఫ్లేమ్ తగ్గించుకుని మనం కొలుచుకుని పక్కన పెట్టుకున్న రవ్వని కాగుతున్న వాటర్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో రవ్వని బాగా కలపండి. ఉండలు అనేవి ఎక్కడా లేకుండా బాగా కలపండి. మనం ఆయిల్ కాగుతున్నప్పుడు, వాటర్ కాగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాం కదా, రవ్వ అనేది ముద్దలు కట్టకుండా చక్కగా ఈజీగా కలిసిపోతుందండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఈ కళాయికి మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. బాగా చల్లారిన తర్వాత చూద్దాం. బాగా చల్లారిన తర్వాత గరిటె పక్కన పెట్టేసుకుని చేత్తోనే రవ్వంతా కూడా ఇలా మెత్తగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపండి. ఇలా బాగా చేత్తోనే పిసుకుతూ కలిపినట్లయితే రవ్వంతా కూడా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంపని గ్రేటర్తో తురుముకోండి. ఈ 4 ముక్కల్ని కూడా ఇలా గ్రేటర్తో తురుముకుని రవ్వలో వేసుకోండి. ఉడికించి పక్కన పెట్టుకున్న కళాయిలో వేసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి. వాటిలో మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ప్రాసెస్ని చూపిస్తాను. మీ అందరికీ అవి నచ్చేలా ఉంటాయి. ఇప్పుడు బంగాళదుంప తురుమంతా కూడా ఉడికించి పెట్టుకున్న బొంబాయి రవ్వ మిశ్రమంలో కలిపాం కదా, దానిని మొత్తం కూడా పిసుకుతున్నట్లుగా చేత్తో ప్రెస్ చేస్తూ కలిపి తురుమంతా కూడా రవ్వలో కలిసేంత వరకు బాగా కలుపుకుని ఇలా రవ్వని చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేయండి. ఈ విధంగా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ముద్దలో నుండి కొంచెం కొంచెంగా పిండి ముద్దలను తీసుకోండి. రవ్వను తీసుకోండి. నేను చూపించే విధంగా కొంచెంగా తీసుకుని దానిని గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే రవ్వంతా కూడా సాఫ్ట్గా ముద్దలాగా వస్తుంది. ఇప్పుడు నేను చూపించే విధంగా సన్నగా పొడవుగా రోల్లాగా చేసుకోండి. రవ్వ అనేది చేతికి అంటుకున్నట్లు అనిపిస్తే కొంచెంగా చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఈ ప్రాసెస్ చేసుకోండి. ఇలా సన్నగా పొడవుగా చేసుకున్న తర్వాత ఫోర్క్ తీసుకుని
ఇలా దానిని గట్టిగా ప్రెస్ చేస్తున్నట్లుగా చేసినట్లయితే ఇది కరెక్ట్గా వస్తుందండి. ఈ డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. అంతేకాకుండా మనకి ముద్ద అనేది మందంగా రాకుండా మనం గట్టిగా ప్రెస్ చేసినట్లయితే వీలైనంత పల్చగా వస్తుంది. మరీ లావుగా మందంగా ఒత్తారంటే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు లోపలంతా కూడా పచ్చిగా అనిపిస్తుంది. అంతేకాకుండా డీప్ ఫ్రై చేయడానికి కూడా ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. అలా కాకుండా ఇలా కొంచెం కొంచెంగా పిండి ముద్దలను తీసుకుని సన్నగా పొడవుగా రోల్ చేసుకున్న తర్వాత నేను చూపించే విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ వత్తండి. ఉడికించి పెట్టుకున్న రవ్వంతా కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో చేసుకోండి. మనకి కావాల్సిన సైజులో చేసుకోవచ్చండి. ఇంకొంచెం చిన్నగా చేసుకోవాలి అనుకుంటే సన్నగా ఎక్కువగా పొడవుగా చేసుకుని దానిని ఇలా ఎక్కువగా కట్ చేసి తీసుకోండి. ఫ్రెండ్స్, మనం రవ్వతో ఈ స్నాక్స్ అనేవి చేస్తున్నాం కదా, తింటున్నప్పుడు చాలా చాలా క్రిస్పీగా అనిపిస్తాయండి. చిన్నపిల్లలు తింటున్నట్లయితే కరకరలాడుతూ చాలా ఎంజాయ్ చేస్తూ వారికి చాలా నచ్చేలా ఉంటుంది ఈ రెసిపీ అనేది. ఇలా మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న స్నాక్స్ని ఆయిల్కి పట్టినన్ని కళాయిలో వేసుకోండి. ఇలా ఆయిల్కి పట్టినన్ని వేసుకుని వెంటనే గరిటె పెట్టకుండా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత గరిటెతో మొత్తం అన్నీ కూడా కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా అటు ఇటు కలుపుతూ చేసామంటే వెనుక వైపు కూడా ఈవెన్గా కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ఒకేలా డీప్ ఫ్రై చేసుకోండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీ అండి. టీ టైమ్ స్నాక్స్ రెసిపీ, ఇన్స్టెంట్ రెసిపీ అని కూడా అనొచ్చు, 10 minutes రెసిపీ అని కూడా అనొచ్చు. చాలా ఈజీగా టేస్టీగా ఉండే స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పిల్లలతో పాటు ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. చాలా చాలా కమ్మగా క్రిస్పీగా టేస్టీగా ఉండే పొటాటో సూజీ స్నాక్స్ రెడీ అయిపోయాయి. మీ అందరికీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే, ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.